కళామ తల్లిని నమ్ముకుని ఇక్కడే ఉన్నారు. అలాగే కొడుకుని చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసి పలు విజయవంతమైన సినిమాలు చేశాడు. పెద్ద పెద్ద హీరోల దగ్గర ఆయన చాలా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. ఇప్పుడు హీరోగా 4-5 సినిమాలు రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకుని ఈ సినిమాకి తను హీరోగా మరి చంద్రమోహన్ గారు ఎన్నుకున్నారంటే ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా ఉంటాడు అని విశ్వకార్తికేయన్ తను తీసుకున్నట్టుగా ఇందాక టీజర్లో చూసాం కదా, అద్భుతమైన నటన ఉంది విశ్వకార్తికేయకి. ఈ హీరోల్లో ఈ 10 మంది హీరోల్లో ఇండస్ట్రీలో ఒక స్థానం రావాలని కోరుకుంటున్నాను. అతను కష్టపడే తీరుకి, ఆయన చదువుకున్న ఇంకా ఆర్టిస్ట్గా తప్పితే, హీరోగా తప్పితే ఇంకొక ధ్యాస లేదు, ఇంకొక బిజినెస్ లేదు. దీన్నే నమ్ముకున్నాడు కాబట్టి కళామ తల్లి ఆయనకి మంచి ఆశీస్సులు ఇచ్చి ఒక స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఇంకా హీరోయిన్ హృతిక మన ఆమని గారి మేనగోడలు. నాకు ఈ సినిమా కంటే ముందే తను పరిచయం. ఆమె హీరోయిన్గా చేసే సినిమాలో నేను ఒక నక్సలైట్ క్యారెక్టర్ చేశాను వేరే, అలా నాకు ఆమె పరిచయం. ఆ తర్వాత ఈ సినిమాలో చేస్తుందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇందాక టీజర్ అప్పుడు కానీ ట్రైలర్ అప్పుడు కానీ ఆమె హావభావాలన్నీ చాలా బాగున్నాయి. తను కూడా తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి స్థానం సంపాదించుకోవాలి, ఆమని గారిలాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఇంకా భాగ్యరాజు గారు, ది గ్రేట్ ఆలీ గారు సుమారుగా 1200-1300 సినిమాల్లో యాక్ట్ చేసిన ఆలీ గారు ఇవాళ ఈ సినిమాలో యాక్ట్ చేసి ఆయనకున్న కేటగిరీకి ఇప్పుడు 11 గంటలకు వచ్చి ఇప్పుడు దాకా కూర్చున్నారంటేనే ఈ సినిమా మీద ఆయనకి, సినిమా ఇండస్ట్రీ మీద అన్నా, సినిమాలో యాక్ట్ చేసిన విధానం అన్నా ఆయనకి ఎంత ఇంట్రెస్టు, ఆయనకి ఎంత పట్టుదల ఉంటుందో చూడండి. నేనున్నా అనుకున్నా చాలా లేట్ అయిపోతుంది, ఆలీ గారు వెళ్ళిపోతారేమో అనుకున్నా మనసులో. కానీ నిజంగా అంటే ఇప్పుడున్న స్వభావాలు నేను చూస్తున్నాను కదా బయట, అందుకని అలా అనుకున్నాను. ఆలీ గారు తప్పుగా కాదు, మీకు సినిమా మీద ఉన్న ఫ్యాషన్ కానీ ఏదైనా హ్యాట్స్ ఆఫ్, చాలా సంతోషం. నేను సినిమా చూశాను, చాలా బాగుంటుంది సినిమా. ఇక ఈ సినిమాని కాపాడాల్సింది ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లాల్సింది మీడియా మిత్రులు. మనం ఎన్నో సినిమాలకి ఎంతో ఇది చేస్తుంటాం. ఈ సినిమాని ప్రచార సాధనలో ముందుకు తీసుకెళ్ళి కొంచెం విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని మరలా కోరుకుంటున్నాను. ఎన్నిసార్లు మాట్లాడినా చంద్రమోహన్ గారిని గుర్చే. చంద్రమోహన్ గారికి ఈ సినిమా సక్సెస్ కొట్టాలి, వేరే దారి లేదు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, మా అలంత మన వేటూరు గారు అన్నట్టు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని, ఆయన చాలా చిన్న స్టేజ్ నుంచి ఫీల్డ్లోనే ఉండి చాలా చేసుకుంటూ ఈ సినిమాకి కథను నమ్మి చాలా ఖర్చు పెట్టారు. ఈ సినిమాకి అంటే అదంతా తెర మీద కనిపిస్తుంది మనకి. దానికి సహకరించిన మన దర్శకులు చలపతి పువ్వులు గారు, ఆయనకి ఇదివరకు ఒక సినిమా రాస్తున్నాను కళా పోషకులు. ఇప్పుడు అంటే ఎంత అందంగా ఆయన అనుకున్న కథని తెరకెక్కించారంటే చాలా బాగుంటుంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మంచి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రతన్ గారు మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. 5 పాటలు ఉంటాయి దీంట్లో, 5 సిచ్యువేషన్లు, చాలా మంచి పాటలు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా 100కి 100% మన చంద్రమోహన్ రెడ్డి గారి ఆయన తపనకి, పట్టుదలకి, దానికోసమైనా సరే ఆ దేవుడు ఆయనకి సపోర్ట్ చేసి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి ఈ సినిమాని హిట్ చేస్తాడని ఆశిస్తున్నాము. చాలా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు, చాలా సంతోషం. ముఖ్యంగా ఏ పని చేసినా మనము వినాయక స్వామిని తలుచుకొని పని ప్రారంభిస్తాం. అలాగా గణపతి రూపంలో మా వినాయకరావు గారు మమ్మల్ని ముందుండి తీసుకెళ్తున్నారు. ఆయన చాలా పెద్ద ఆయన. ముఖ్యంగా ఆయనకి నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్నాను. కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ స్టేజ్ మీద మాట్లాడడంలో ఆయనకి కృతజ్ఞతలు తెలపడంలో మిస్ అవుతున్నాను. ఈ సమయంలో ఆయన చేసిన ప్రతి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఆయనకి
మనస్ఫూర్తిగా గణపతిని మనం ఎంత పూజిస్తామో వినాయకుడిని, అలాగే ఆయనకి కూడా నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాని ఆయన భుజాల మీద తీసుకెళ్తున్నారు. కొంచెం ఇబ్బందులు ఉన్నా ఎదుర్కొని నా వల్ల ఆయన కొంచెం మచ్చ కూడా ఏర్పడే పరిస్థితికి వచ్చింది. ఆయన ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలి పెద్దలు. అలాగే ఈ సినిమాని ఆలీ గారితో ప్రారంభించాను. మా ఆలీ గారు బ్లెస్సింగ్స్ తీసుకొని ఇదే హైదరాబాద్ రఘు ల్యాబ్స్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 2 సంవత్సరాలు పూర్తయి ఆల్మోస్ట్ 3rd ఇయర్ కూడా, ఈ రోజు వరకు ఆలీ గారు మా ఎన్నంటి ఆయన మా సినిమాని ఎంత ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఉండాను అని చెప్పి ఆయన ఏ ప్రోగ్రాంలో ఉన్నా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి నేను వస్తాను, నీకు ఇబ్బంది లేదు అని చిన్న నిర్మాతలకి పెద్ద అండగా ఈరోజు ఇండస్ట్రీలో జరుగుతున్న మీరు చూస్తున్నారు ఎన్ని సినిమాలు వస్తున్నాయో అన్ని సినిమాలకి అండదండలు లేకుండా కొన్ని సినిమాలు ఒక రైతు పంట చేతికొచ్చే సమయంలో వరదలు వచ్చి ఆ రైతు నష్టపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అలాగే ఇండస్ట్రీకి వచ్చే చిన్న నిర్మాతలు ఆర్టిస్టులను నమ్ముకొని, అలాగే ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ చిత్ర వాణిజ్య మండలి కానీ ఎటువంటి సహాయం లేకుండా పోతుంది. ఈ చిత్రం మంచి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం మంచిదో కాదో మీరే చెప్పండి, ప్రేక్షకుల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వినాయకరావు గారిని మాట్లాడాల్సి. సో అందరూ ఆడియన్స్ అందరినీ ఈ ఫిలిం వెళ్ళి థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫిలిం ఒక మన మనసులన్నీ తాకే ఒక ప్రేమ కథ, అండ్ అలాగే కామెడీ కూడా ఉంది. అండ్ ఆర్టిస్ట్ వైజ్ మన అలీ సార్ చేశారు, అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అలీ సార్తో నేను కూడా ఒక పాత్రం చేశానని. అండ్ అలాగే ఆర్టిస్ట్లో నేను అత్తతో కూడా ఒక కాంబినేషన్ చేశాను. అండ్ అత్త ఇక్కడ రాకపోయినా కూడా మా బ్లెస్సింగ్స్ ఇస్తానని చెప్పారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అలాగే ఫిలింలో నేను విశ్వ కార్తికేయతో నటించాను. అండ్ బీయింగ్ అ కో స్టార్ విత్ విశ్వ కార్తికేయ నాకు ఒక ఐ ఫెల్ట్ వెరీ సపోర్టివ్, ఎందుకంటే అంత సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఒక్కొక్క సీన్కి హీ వాజ్ అ వెరీ గుడ్ సపోర్ట్. అలాగే ఈ ఫిలింలో తులసి గారు చేశారు, భాగ్యరాజ్ సార్ చేశారు, జార్జ్ మరియన్ సార్, ఇలవర్సన్ సార్, అలా ఒక పెద్ద టీం ఉన్నారు. అండ్ దానికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలింలో ఒక పార్ట్ అవ్వడానికి నేను మెయిన్ థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ నేను నా పేరెంట్స్కి చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి మా డైరెక్టర్ సార్ చలపతి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఫిలింలో నాకు ఒక హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినందుకు, అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ సార్ చంద్ర సార్, ఈ ఫిలింని ఒక చాలా డెడికేషన్తో మన ప్రొడ్యూసర్ సార్ ఒక సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆ డెడికేషన్తో మీరు చూస్తేనే తెలుస్తుంది ఈ టీజర్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మ్యూజిక్ వైజ్ రతన్ సార్ గేవ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అలాగే మా ఈ మన చీఫ్ గెస్ట్ అందరూ, అండ్ రాంబాబు గోసలా సార్, టిఎస్ రావు సార్, అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆబ్వియస్లీ మన ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా, అండ్ మన మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. అండ్ ఫైనలీ అల్లంత దూరాన మూవీ, ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం, అండ్ మీరు కూడా వెళ్ళి చూడండి, అండ్ ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రితికా గారు. అండ్ ఆర్జే కృష్ణ మాట్లాడాల్సిందిగా కూడా. సాయంత్రం షో ఉంది కాబట్టి, బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్గా చెప్పగలను, విశ్వ ఆంజనేయులు సార్ వాళ్ళ నాన్నగారు, ఆయన తపన, ఈయన కష్టం, అలీ గారి ప్రేమ, అండ్ ప్రొడ్యూసర్ గారు. అన్నయ్య మీరు ఒకసారి రండి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఎలా ఉంది అని అంటే 100 కేజీల బరువుతో ఉంది. రిలీజ్ అయిన తర్వాత బ్యాంకులో బరువు పెరుగుతుంది, ఇక్కడ బరువు తగ్గుతుంది. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు. సో ఎవరు ఎన్ని చేసినా ఒకటి మాత్రం మీరే,
కర్త కర్మ క్రియ అన్నీ మీరే. సో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏది వైరల్ చేయాలన్నా మీరే. నువ్వు వచ్చావని నేను ఎంత చేసినారు, దాన్నే లేపినారు. ఇంత మంచి సినిమాని లేపలేరా? లేపండి. థ్యాంక్ యూ సో మచ్. ఈయన బరువుని, బాధ్యతల్ని మీరే పెంచండి. లవ్ యూ ఆల్. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. అసలు అలీ అన్నయ్య 11 గంటలకు వచ్చి నిలబడితే ఈయన ఎక్కడ వెళ్ళిపోతారు, వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయట్లేదు, ఈయన పుస్తకం వెళ్ళిపోతారేమో అని. ఇంత పిచ్చి ఏంటన్నయ్య మీకు సినిమా అంటే. హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ క్రిష్ గారు. సో ఇప్పుడు రైటర్ అండ్ డైరెక్టర్ చలపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హలో, ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే సోషల్ మీడియాకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ, మిత్రులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అల్లంత దూరాన ప్రతి ఫ్రేము ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండ్ కార్డు వరకు ప్రతి కష్టం మా అన్నయ్య చంద్రమోహన్ రెడ్డి గారిది, ప్రొడ్యూసర్ గారిది. ఎందుకంటే ఈ సినిమా ఆయనదే. ఎందుకు అంటే ఈ సినిమాలో ఉన్న విజువల్స్, అంటే ఒక డైరెక్టర్ కథ చెప్పిన తర్వాత దానికి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిన తర్వాత దాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఫ్రేమ్కి ఆయన పడ్డ కష్టం నాకు తెలుసు. ఈ రోజు కూడా అదే కష్టం పడుతున్నారు. త్వరలోనే మీ అందరికీ ఈ సినిమా నచ్చుద్ది. మా ప్రొడ్యూసర్ గారికి అంతా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఈ సినిమాలో మా అందరికీ ఇప్పటి వరకు పెద్ద దిక్కుగా ఉన్న మా ఆలీ సార్. ఎందుకంటే నేను ఒక చిన్న డైరెక్టర్ని, అదే ఇప్పుడు 2వ సినిమా నాది. ఈ సినిమాకి ఒక డైరెక్టర్కి ఆలీ సారు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి, అసలు సారు ఎంటర్ అయిన 11 మన అందరికన్నా ముందే వచ్చారు సారు. కానీ ఈ సమయం వరకు అందరూ లంచ్ టైం అయినా కానీ సమయం ఎక్కువ అవుతున్నా కానీ సార్ ఇప్పటి వరకు మా కోసం కూర్చున్నారంటే అన్నయ్య సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఆలీ గారు ఈరోజు కండి సెట్లో కూడా మేము తీసిన లొకేషన్స్ ఆల్రెడీ నేను టీజర్ ఫంక్షన్ అప్పుడు చెప్పాను. ఆయన డెడికేషను అది మేము ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిన తర్వాత మేము ఎంత కష్టపడుతున్నాం మాకన్నా ఎక్కువ ఆయన మాకు ఇన్పుట్స్ ఎలా తీయాలి, ఎలా తొందరగా తీయాలని నాకు అన్నీ చెప్పారు. ఆయన గైడెన్స్ ఫాలో అవుతూ ఈ సినిమాని షూటింగ్ త్వరగతిగా పూర్తి చేశాము. అలాగే ఈ సినిమాలో సౌత్ ఇండియాలోనే గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ మన భాగ్యరాజా సారు. ఆయన యాక్ట్ చేయడం నిజంగా నా జన్మ సుకృతమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కథ వినినప్పటి నుంచి ఈ రోజుకి కూడా చెన్నై సైడ్ కానీ తమిళ్లో ఆయన సపోర్టింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే తులసి అమ్మ, జయప్రకాష్ గారు, అలాగే జార్జ్ మెరియన్, ఇలవర్సన్ గారు, ఆమని మేడం, ఇలా అందరూ ఈ సినిమాలో పేరు పేరున ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎంతవరకు వాళ్ళు మనస్ఫూర్తిగా చేయాలో అంతా చేశారు. థ్యాంక్ యూ అందరికీ. అలాగే టెక్నీషియన్స్, ఫస్ట్ ఈ సినిమా ఇంత బాగా మీరు అందరూ రిసీవ్ చేసుకోవడానికి రతన్ మ్యూజిక్ అండి. రతన్ ఈ సినిమాకి రతన్ గారు బాగా మ్యూజిక్ ట్యూన్స్ కూడా చాలా ప్రామిసింగ్గా ఇచ్చారు. ప్రతి పాట అందరినీ మనసును తాకింది. నేను అనుకున్న ఏదైతే ఫీల్ ఉందో ఆయన సంగీతం ద్వారా ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఆ ట్యూన్స్కి మంచి పదాలు ఇచ్చిన మా రాంబాబు గోసాల్ గారు నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. ఆయనకి నిజంగా థ్యాంక్స్ సార్, రాంబాబు గోసాల్ గారు. అలాగే సినిమా సంగీతం, ఈ డైరెక్షన్ దీనికంటే కూడా సినిమాని విజువల్గా బాగా చూపించిన మా కళ్యాణ్ బోర్లగడ్డ. ప్రతి షాటు చాలా గ్రాండర్గా చూపించారు. ఆయనకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఎడిటర్ శివ, ఎస్జే శివ, అతను కూడా ఎడిటింగ్ బాగా చేశారు. అలాగే పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కావున కొంచెం అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నా డైరెక్షన్ డిపార్ట్మెంటు చాలా అంటే చాలా కష్టపడ్డారు. వాళ్ళు బాలాజీ రావురి, శ్రీను, రవి, గిరి, ఇలా అందరూ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకా లాస్ట్ మా విశ్వ కార్తికేయతో ఇది నా 2వ సినిమా. కార్తికేయ గురించి నేను మాట్లాడితే అతను రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. ఫస్ట్ ఈ సినిమాకి తను అనుకున్నప్పుడే, కథ విన్నప్పుడే బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఏదైతే మేము కథ అనుకున్నామో ఆ కథ అతను ఆ క్యారెక్టర్ ద్వారా చూపించారు. థ్యాంక్ యూ విశ్వకార్తికేయ. అలాగే హృతికా శ్రీనివాస్, ఫస్ట్ మేము కథ చెప్పినప్పుడు సార్ నేను చేస్తున్నాను సార్ అని చెప్పి అమ్మాయి క్యారెక్టర్ని చాలా బాగా చేసింది. నిజంగా థ్యాంక్ యూ అమ్మ. అలాగే
ఈ సినిమాని ఫిబ్రవరి 10వ తారీఖున మీ అభిమాన థియేటర్లు అన్నిట్లో రాబోతుంది. ఒక్కటి మాత్రం చెప్తాను సార్, ఈ సినిమా ఎందుకు చూడాలి, ఒక చిన్న సినిమా అని కాదు, ఇది చాలా పెద్ద సినిమా అండి. మీరు సినిమా చూసిన తర్వాత ఇది పెద్ద సినిమా అని మీరే చెప్తారు, కానీ ఒక్కసారి అందరూ థియేటర్కి వచ్చి చూడండి మీరే. ఎందుకంటే మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సినిమా బాగుంది చూడండి అని చెప్తారు, కానీ అన్నిటికంటే మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడు 10 మందికి చెప్తేనే ఆ సినిమా నిలబడుద్ది. రిలీజ్ అయ్యేంత వరకు మీరు అందరూ హెల్ప్ చేస్తారు, రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుడే సినిమాని ముందుకు తీసుకెళ్తాడు. అందుకని నేను లాస్ట్గా, నేను సినిమా ఫీల్డ్కి వచ్చింది చిరంజీవి గారిని చూసి వెళ్ళిపోదామని వచ్చాను. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య చిరంజీవి గారి గురించి చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మేము సార్ ఫ్యాన్. నిజంగా మనస్ఫూర్తిగా మా అమ్మా నాన్న తర్వాత నేను అంత ఎక్కువగా పూజించే చిరంజీవి గారిని. ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను, సినిమా ప్రామిసింగ్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు సినిమా థియేటర్కి రండి, వచ్చి చూసిన తర్వాత మీకు సినిమా అంటే ఏదో అర్థమవుతుంది. సినిమాని మీరే ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఫస్ట్ నుంచి మేము ఫస్ట్ లుక్ నుంచి, ఫస్ట్ పోస్టర్ నుంచి, ఫస్ట్ టీజర్ నుంచి ప్రతి ప్రెస్ మీట్కి మీరందరూ ఎంతో సపోర్ట్ ఇస్తూ ఈ మూవీని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి స్పెషల్గా వినాయకరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి ఫస్ట్ చలపతన్న నాకు కథ చెప్పినప్పుడు చాలా చాలా ఎగ్జైట్ అనిపించింది. అంటే కొన్ని సినిమాలు ఆఫ్కోర్స్ కొన్ని క్యారెక్టర్స్ నిలబడిపోతాయి కదా మన మనసులో. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇది. సో దానికి నేను చలపతన్నకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ బికాస్ తన హార్డ్ వర్క్, తన డెడికేషన్, ఆన్ సెట్లో తన కమిట్మెంట్, ఎప్పుడైనా సరే చాలా చాలా కష్టపడతాడు. ఇప్పటికి కూడా చాలా చక్కగా కష్టపడుతూనే ఉన్నాడు. అండ్ థియేటర్స్లోకి మీకు చూపించడానికి ప్రతిరోజు తప్పిస్తూనే ఉన్నాడు. అండ్ సెకండ్ చంద్రమోహన్ గారు. అండ్ ఆయన చాలా ఎలా చెప్పాలంటే చాలా ప్యాషనేట్ ఉంటుంది కదా, అలాంటి ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆన్ స్క్రీన్లో మీరు చూస్తే, ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది మీకు ఆయన ఎంత ఖర్చు పెట్టాడో. సో ఇది ఒక పెద్ద బడ్జెట్ ఫిలిం. మా లాంటి యంగ్స్టర్స్ని ఇంత పెద్ద బడ్జెట్లో ఒక మంచి కాస్టింగ్, మంచి యూనో ఎక్విప్మెంట్ కానీ, కెమెరాస్ కానీ చాలా చక్కగా అన్నీ ఆర్గనైజ్ చేసి ఇంత పెద్ద మంచి సినిమా తీసినందుకు ఆయనకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మ్యూజిక్ రదన్ గారు. మ్యూజిక్ ఆఫ్కోర్స్ ఆయన ఆల్రెడీ అందరికీ ఫేవరెట్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఆయనకి తోడుగా రాంబాబు గోసాల గారు చక్కటి లిరిక్స్ ఇచ్చారు. అండ్ ఆఫ్కోర్స్ ఇప్పుడంతా చాలా అల్లంత దూరం టైటిల్ సాంగ్ అందరికీ చాలా చాలా హార్ట్ టచింగ్గా నిలిచిపోయింది అండ్ మ్యాంగో మ్యూజిక్లో ఉంది. అండ్ మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న డిఎస్ రావు గారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్. అండ్ కాస్టింగ్ పరంగా వస్తే అలీ గారు ఫస్ట్ మేము మొత్తం కథ అనుకున్న టైంలో తర్వాత ఫస్ట్ మేము అనుకుంది అలీ గారిని. అండ్ అలీ గారిని కలిసిన తర్వాత వెంటనే ఆయన ఓకే చెప్పి, అండ్ ఆయన త్రూ చాలామంది సీనియర్ యాక్టర్స్ జాయిన్ అవ్వడం, అండ్ ఆయన ఇచ్చిన సపోర్ట్ చాలా చిన్నది కాదు. సో ఆయనకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలీ గారు, తులసి గారు, జేపీ గారు, ఇలవర్స గారు. సో అలా చాలా పెద్ద క్యాస్ట్ ఉన్నారు. అండ్ అలాగే భాగ్యరాజ గారికి స్పెషల్గా థ్యాంక్స్. అండ్ ఒక యంగ్స్టర్ని ఆయన ఓకే ఇతను అప్కమింగ్లో వస్తున్నాడు కదా అన్న ఇది చూపించకుండా పక్కకు కూర్చోబెట్టుకొని ప్రతిదీ ఆయన ఇన్పుట్స్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. సో దానికి ఆయనకి స్పెషల్గా థ్యాంక్స్. అండ్ ఆఫ్ కోర్స్ విజువల్స్ చాలా బ్యూటిఫుల్ విజువల్స్ ఇవి. అండ్ డిఫరెంట్, అండ్ మీరు చూస్తే రెగ్యులర్ ప్యాటర్న్లో కాకుండా ఆన్ స్క్రీన్లో మీకు చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ప్యాలెట్స్ కూడా కనపడతాయి. సో మీరు చూస్తున్నంతసేపు చాలా కొత్త ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఇట్ విల్ బి ఎ వెరీ విజువల్ ఫీస్ట్ అండ్ వెరీ మెలోడియస్ ఆ మ్యూజిక్ కానీ ఇదంతా కూడా. అండ్ ఎడిటర్ శివకిరణ్ ఆయన చక్కగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మంచి అంటే ఎక్కడికక్కడ ప్రాపర్ మెజర్మెంట్స్తో ఆయన ఎడిట్ చేశారు. సో దానికి స్పెషల్గా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు
రితిక. రితిక ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోస్టార్. ఎందుకు అన్నానంటే బికాస్ తను వర్క్ టువర్డ్స్ వర్క్, షీఈస్ వెరీ కమిటెడ్ టువర్డ్స్ వర్క్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ ఫైనలీ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కోర్స్ సూర్య అండ్ సహస్ర అని ఒక 2 క్యారెక్టర్స్ వాళ్ళ జర్నీ మీతో పాటు పట్టుకుని వెళ్ళిపోతారు. అది మాత్రం 100%. సో అలాంటి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఒక మెలోడియస్ లవ్ స్టోరీని మీ ముందుకి February 10th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ ప్రతి ఒక్కళ్ళు చూడండి, చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాస్ ఇలాంటి ఒక మంచి మూవీని మిస్ అవ్వద్దు. సో థియేటర్స్కి వెళ్ళి చూడండి, చూసి మా యంగ్స్టర్స్ని, మా ప్రొడ్యూసర్ గారిని, మా డైరెక్టర్ని అందరినీ బ్లెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో February 10వ రిలీజ్ అవుతున్న మన మూవీ అల్లంత దూరాన మన ప్రొడ్యూసర్ గారికి చాలా కాసులు పంట ఇవ్వాలని చెప్పి, అలాగే డైరెక్టర్ గారికి చాలా సినిమాలు ఇవ్వాలని, అలాగే దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ ప్రసాద్ అడ్డాల.